హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింటూ లూసీ ఛానల్. చూడండి, షాండీని 8 గంటల వరకు వాకింగ్ చేపించుకొని వచ్చి తొడుక్కొని ఇంటికి వచ్చి బెడగ్గిరి పెట్టి నీళ్లు దాపి ఇంట్లోకి తొడుక్కొని వచ్చి నేను అట్ట మంచం ఎక్కి పడుకున్నాను ఫ్రెండ్స్. పడుకుంటానే బాల్ తీసుకొని వచ్చింది, పెద్ద బాల్ తీసుకొని వచ్చి నేను పీకలేదని బాల్ ఎత్తుకొని నా మీదికి ఎక్కింది. ఎక్కడమెక్కడము నా ముఖం మీద కాలు పెట్టింది. గోర్లు కత్తిరించి చాలా రోజులు అయింది ఫ్రెండ్స్. పై నుంచి కిందికి ఇట్ట దిగబెరికింది కాలు, పైకి ఎక్కి 2 కాళ్ళు, ఒక కాలు వచ్చి కన్ను మీద పెట్టింది, ఒక కాలు వచ్చి ముక్కు మీద పెట్టింది. 2 కాళ్ళు, ముందర కాళ్ళు 2 మొక్క మీద పెట్టేసింది. ఏడుపు వచ్చేసింది ఫ్రెండ్స్. బ్లడ్ అయితే భలే కారిపోయింది. ఇట్ట పైనుంచి ఇట్లా కిందికి చీలిపోయింది. ఇంకేం చేయాలో, కొట్టలేను తిట్టలేను. కొడితే అది నన్ను కొట్టినావని అడగలేదు, ఏడిచి ఎవరి దగ్గరికి పోలేదు పాపము. వాళ్ళ అన్న కూడా నిద్రపోతున్నాడు. ఇంకా కోపం వచ్చేసింది. ఏం చేయాలో గుమ్మం లేసి రక్తం తుడుచుకుంటా అద్దం కాడికి పోయినా. ఎంత సైలెన్స్గా పనుకొని ఉంది చూడండి నా వెనక వాకిలి కాడ. ఏమో చేసుకుంటుంది మా అమ్మ, తుడుచుకుంటుంది అని. ఎంత బాగా చూడు గుమ్మని పడుకొని చూస్తూ ఉంది. దానికి కూడా తెలిసింది మా అమ్మకు దెబ్బ తగిలింది, అందుకే దొబ్బేసి దాన్ని లేసి అద్దం కాడికి పోయినా. నాకు సురుకు తగిలి ఏడుపు వచ్చేసింది. ఏడిచినా దానికి ఏం తెలియదు పాపము. ఇంకా చూడు ఎంత అమాయకంగా కూర్చొని ఉందో. దెబ్బలు పడతాయిలే, అన్న లేని నీ కథ చెప్తా కొడక. చూడు, నేను చెప్తానని మళ్ళీ ఏం తెలియని అమాయకురాలు మాదిరి చూసుకోనుంది. నా పొరపాటు ఏం లేదమ్మా, నేను ఆడుకుందామని బాల్ ఎత్తుకొని వచ్చినాను అన్నట్టు చెప్తా పడుకొని ఉంది. చూడండి, తుడుస్తా అంటే కారుతానే ఉంది. ఇట్లా అది నారవలో పైనుంచి కిందికి ఇట్లా దిగబెరికేసింది గోరు. ముక్కంతా మంట ఎత్తుకొని కళ్ళల్లో నేను ఏడ్చకపోయినా కళ్ళల్లో దాళ్ళపాటికి అవి వచ్చేసినాయి నీళ్ళు. అది విషయము. ఏం చేద్దాం ఫ్రెండ్స్. అప్పుడే బిడగ్గిరి కూడా అయిపోయింది, సంచిలో కొంచెమే ఉన్నింది ఈరోజు. ఆ కొంచెం పెట్టి ఆ బ్యాగ్ కూడా అక్కడే మిషన్ మీద పాడేసినా బయట పెడదామని. ఇంకా తినేసిందిలే అని ఇంట్లోకి పోయి అట్ట పడుకున్నాం మంచం మీద. చూడండి, దగ్గర నుంచి కనిపిస్తుందా ఎంత బాగా కోసుకునిందో గోరు. షాండీ గోర్లు పెద్ద పెద్దయండి. ఆ నుంచి వీడికి చీలిపోయింది. ఏం చేద్దాం, ఇంకా నా బిడ్డని నేను కొట్టుకుంటే ఎవరు వచ్చారండి అడ్డము, ఎవరు రారు. అందుకు నేనే తుడుచుకొని నేనే ఒక రవ్వ మందు పెట్టుకొని పడుకున్నా. మళ్ళీ నా కొడుకు లేచినాక చూడరా షాండీ నన్ను ఎట్ట బరికిందంటే, నువ్వు అట్లా నేర్పించినావు దానికి మిందికి ఎక్కేది పైకి ఎక్కేది, దానికి అన్ని అల్లరి చట్టాలు నేర్పించినావు, నీకు కావాల్సిందేలే అంటున్నాడు. ఏం చేయాలి ఫ్రెండ్స్. మా వాడు దాన్ని ఏమన్నంటే ఒప్పుకోడు, నాదే తప్పు అంటాడు. అది అన్నం తినలేదన్నా నువ్వే నేర్పించినావు అంటాడు. అది ఓకే ఫ్రెండ్స్. చూడండి, బిడగ్గిరి ఇది వచ్చి 3 కేజీలు అంటండి. ఇది తీసుకొని వస్తాడు ఎప్పుడు. అయిపోయింది. ఉన్నేటి గిన్నెలో గుమ్మరిచ్చి ఆ సంచి కూడా ఆడేసేసినా. ఇంకా అయిపోయిందిలే. ఇంకా వానికి గుర్తు కోసం పొద్దున్నే పోయేటప్పుడు ఇది అయిపోయిందిరా త్యా అని చెప్పనేకి ఆ ప్యాకెట్ కూడా అన్న మిషన్ మీదనే పెట్టినా. అంతలేకే నన్ను ఈ మాదిరి ముక్కు తెగ్గోసేసినాడు మా షాండిగాడు. ఎట్లా గొంతు మీద పెట్టలా అడుగు. నిజమే కదా ఫ్రెండ్. పప్పు ఉడికింది, ఉజులు వచ్చింది, దాన్ని ఆఫ్ చేయాలి. వంట రూమ్లో పోతున్నా. అది ఫ్రెండ్, షాండిగాడు అట్ట తులోపనులు చేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి మనమే. ఏం చేద్దాం. అన్నం పొంగొచ్చిందని వంట రూమ్లోకి వచ్చిన. అది ఫ్రెండ్స్ చూడండి, ఆ బిడగ్గిరి ఉన్నింది అయిపోయింది. అది పెట్టి ఇంట్లోకి వచ్చి దెబ్బలు తిన్నా షాండికాడ.